నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు తిరువూరులో తెలుగు తమ్ముళ్ల బాహాబాద్ ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్ని వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ పలువురు పోలీసులకు గాయాలు మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ కాకినాడలో సీఎం జగన్ ను కలిసిన పలువురు బాధితులు వెంటనే ఆర్థిక సాయం అందించాలంటూ కలెక్టర్లను ఆదేశించిన సీఎం జగన్ ను కలిసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన వైఎస్ షర్మిల ఏ విధమైన రాజకీయ చర్చలు జరగలేదని ప్రకటన కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 26,000 రూపాయల వేతనం ఇవ్వాలంటూ నేతల డిమాండ్ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూస్తే కేశినేని నాని బొమ్మ బ్యానర్లో లేకపోవడంతో బ్యానర్లను టీడీపీ పార్టీ కార్యకర్తలు చింపివేశారు. తిరువూరులో నిర్వహించనున్న బహిరంగ సభ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేశారు. జై నాని అంటూ నినాదాలు చేశారు. ఫ్లెక్సీలలో కేశినేని నాని ఫోటో లేకుండా కేశినేని చిన్ని ఫోటో ఉండడంతో కొంతమంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపివేసి కుర్చీలు విసిరేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సావల దేవదత్తుపై కార్యకర్తలు దాడికి పాల్పడే ప్రయత్నం చేయగా ఆయన నిస్సహాయంగా దండం పెట్టారు. కాకినాడ పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సీఎం కార్యక్రమం ముగించుకుని వెళ్లిన గంటలోపే 9 మందికి 13 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టరేట్లో చెక్కుల రూపంలో అందజేశారు. వీరిలో 8 మందికి ₹1,00,000 చొప్పున ఇవ్వగా ఒక బాధితుడికి 5 లక్షల రూపాయలు కలిపి మొత్తంగా 13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ అందజేశారు. సీఎంని కలిసిన గంటలోపే సాయం అందడంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. నవరత్నాల హామీలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తూ ప్రజా సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తోందని ఈ క్రమంలోనే పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచడం ద్వారా వృద్ధులు వితంతువులు తదితరుల సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచి ఇచ్చే కార్యక్రమాన్ని కాకినాడలో లాంఛనంగా ప్రారంభించారు. సీఎం జగన్ ను తాడేపల్లి నివాసంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన తనయుడు రాజారెడ్డి వివాహానికి విచ్చేయాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. తొలి ఆహ్వాన పత్రికను తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షర్మిల ఇడుపులపాయకు రోడ్డు మార్గంలో వెళ్లారు. మనవాడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది.
సానుకూలంగా స్పందించారు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు లేవు అంత డీటెయిల్స్. మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కోరుతూ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు, అధ్యక్షులు ఆసుల రంగనాయకులు, నగర నాయకులు జక్కి జేమ్స్, తుపాకుల నాగేశ్వరరావు, భారతి వెంకటేశ్వరరావు, దుర్గాసి రమణమ్మ, ఏఐటీసీ నగర అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, నగర నాయకులు కొట్టు రమణారావు, సిహెచ్వి రమణారావు, సింగరాజు సాంబశివరావు, ఆకుల యేసు తదితరులు పాల్గొన్నారు. సుబ్బరాయుడు, మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్. డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటీసీ, వైఎస్ఆర్టీయూసీ, టీఎన్టీయూసీ, స్వతంత్ర కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని దాదాపు 6-7 కార్మిక సంఘాల ద్వారా సమ్మె నోటీసును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. అందులో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒప్పందంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను, ఆఫీస్ స్టాఫ్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దాంతోపాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ 3 ఏళ్లది చెల్లించాలని చెప్పి, జీపీఎఫ్ ఖాతాలు ఈ ఆగస్టు మాసానికి చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం వాటిని విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న డిఏల అంశాలు విడుదల చేయాలని, దాంతోపాటు టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలని నిన్న చర్చలు పిలిచిన సందర్భంలో 3 మినిస్టర్లు, డిఎంఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా అందరూ వచ్చిన తర్వాత సందర్భంలో పొద్దున ఉన్నటువంటి మాట మధ్యాహ్నం మారిపోయింది. పొద్దున పూట ఏమన్నారు, మాకు 12వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ మళ్ళీ కూర్చుందాం, ఆ సమాన పని సమాన వేతనం మీద, అది కాకుండా బేసిక్ పే ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు మధ్యాహ్నం వచ్చేసరికి మీ అందరికి కూడా 151 కోట్ల రూపాయలు అవుద్ది, ఇవ్వాలంటే సాధ్యపడేది కాదు, కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తేటట్టుగా ఈ మున్సిపల్ కార్మికులు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులు వాళ్ళ రోడ్ల మీద ఉంటే వాళ్ళ పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది. 1-4 సార్లు రిక్వెస్ట్ చేశారు, మేము సమ్మె విరమించడం కుదరదు, మీరు టైం అడిగారు, టైం ఇచ్చాము, ఇంకా టైం ఇచ్చడానికి కుదరదు, కాబట్టి మీరు తొందరగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశాం. చంద్రబాబు పొలిటికల్ బ్రోకర్ అని మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ నిలదీశారు. బీసీలు జడ్జిలుగా పనికి రారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉందన్నారు. టీడీపీకి అనాదిగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద నాయకుల్ని హీనంగా చూస్తున్నారని, ఎందరో ఎస్సీ నాయకులు బాబు హేయమైన ప్రవర్తనకు కన్నీళ్లు పెట్టుకుని బయటకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. టికెట్ ఈరోజు ఒకసారి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి అనీజీగా ఉంటే మార్చి ఇంకొక అవకాశం ఇస్తాం. ఏ వ్యక్తిని మేము ఇంతకుముందు పలుమార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అనేక మీటింగులు మా ఎమ్మెల్యేలతో మాకు మీటింగులు చెప్పారు, మీరు పనిచేయండి, చేసుకోండి, యాక్టివ్గా ఉండండి, అవసరమైతే మీరు ఒకవేళ ఆగాల్సి వస్తుంది, కొత్త వారిని ఎవరన్నా బయట వాడిని తీసుకురావట్లేదుగా, ఒకవేళ ఎస్సీలనే మారుస్తున్నా మా ఎస్సీలనే తెస్తున్నారుగా, ఆ రాయినటువంటి వారికి ఇంకొక అవకాశం వస్తుంది. ఉదాహరణకు నేనే వేమూరులో వదిలే ఇంకో చోట పోటీ చేయమంటే ఇంకో చోట పోటీ చేస్తాం స్వతంత్ర పాళ్ళు, అట్లాగే రానటువంటి వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తాం. దిస్ ఇస్ ద పార్టీ. మా ముఖ్యమంత్రి గారు ఈ పార్టీని కాపాడుకొని మరలా రాజకీయాల్లో నిలబడి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి పేద ప్రజలకు సహాయం చేయాలన్న కసితో పనిచేస్తా ఉన్నాడు. ఏదో నాకు టికెట్ రానంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే అది ఎట్లా అవుతుంది? అకౌంటబిలిటీ అనేది ఉండాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయాలలో భావితరాలను ఆలోచించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులకు అద్దం పట్టే నాయకులకు సహాయం చేసే నాయకుడు, వారిని కాపాడుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వరూ లేరు. ఏదన్నా చిన్న చిన్న ఆలోచనలు, ప్రక్క ఆలోచనలు ఉంటే మానుకొని అందరినీ కలిసి నడుద్దాం. జగనన్నను కాపాడుకొని ఈ రాష్ట్ర రాజకీయాలలో సుస్థిరమైన స్థానం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండే విధంగా ఉందామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.
చేతి వృత్తులకు హస్తకళలకు నాబార్డు చేయూత అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె సునీత అన్నారు. నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పటమట మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన విక్రయ మేళాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె సునీత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ రీజనల్ డైరెక్టర్ ఏవో బషీర్, ఏపీ నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ తదితరులతో కలిసి ప్రారంభించారు. స్టాళ్లను పరిశీలించి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరుగుతుంది. ఇది 6వ తారీఖున స్టార్ట్ అయ్యి ఈ రోజు 3rd స్టార్ట్ అయ్యి 12th వరకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఇచ్చిన లోన్స్ ఇచ్చిన సొసైటీస్, ఎఫ్పిఓస్ అట్లా ఒక 13 రాష్ట్రాల నుండి ఒక 60 స్టాల్స్ పెట్టి హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర వేరే ప్రోడక్ట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే లోన్స్ తర్వాత మార్కెటింగ్ ఒకలాంటి మార్కెటింగ్ ఇది క్రియేట్ చేస్తానికి ఇక్కడ వీళ్ళకి పెట్టడం జరిగింది. విజయవాడ వాసులందరూ ఇక్కడికి వచ్చి నబార్డ్ అంటే మన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎగ్జిబిషన్ని మీరందరూ ప్రోత్సహించాలని కోరుతున్నాము. At Vijayawada, which is an annual function for us to invite the weavers, artisans, handloom persons who have been supported under NABARD schemes so that they get a marketing platform to sell their products and exhibit them also. And this kind of exhibition helps them to get not only retail orders but also wholesale orders, bulk orders, and they are able to network with other states also, because we have artisans coming from about 10 or 13 states from all over the country, and they eagerly look forward to this period when the sales in Vijayawada is very encouraging, and that's why డివిజన్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 6వ డివిజన్ 38వ సచివాలయం పరిధిలో 2వ విడత జగనన్న సురక్ష కార్యక్రమం సిఎస్ఐ స్కూల్ ఆవరణలో జరిగింది. దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భద్రత కల్పించారన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ఆరోగ్య సురక్ష దోహదపడుతుందన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గారి ప్రజల మధ్యలో ఉంచడానికి, ఒక జవాబుదారీతనంగా ఉండటానికి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తారు. సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసాం, తర్వాత ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈరోజు మళ్ళీ ఇంకొక ఆరోగ్య సురక్ష క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3,000 రూపాయల పెన్షన్ ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడే రాణిగారి తోట ప్రాంతంలో తిరిగాము, మొన్న మధ్య దగ్గర అమర్ వార్డులో తిరుగుతున్నారు జరిగింది. సామాన్య ప్రజానికం ఎంతో సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, దానికి మీరందరూ ఇచ్చే మద్దతు, వాలంటీర్స్ కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, మిగిలిన కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు మీరు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచి ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారికి, మరి జెడ్సీ గారికి, మరి బాబు గారికి, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మరి వేదికను అలంకరించిన మెహబూబ్ గారికి, మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరీ ముఖ్యంగా వేదిక ముందు నా ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈరోజు అమర్ గారు చెప్పినట్టు నిజంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనేది మనం చూసుకుంటే పోయిన నెలలోనే మన అందరం కూడా ఈ ఆరోగ్య సురక్షలో పాల్గొన్నాం. మరి ఎంతో మంది చూపించుకుని కళ్ళ ఆపరేషన్ కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా జగనన్న ఒకసారి చెప్తే చేస్తారు అనే మాట తప్ప మడం తిప్పం అనే టైప్లో ఈ రోజుకి కూడా ఒక మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఒకరోజు ఆరోగ్య అనుగుణంగానే ఈరోజు 2వ విడత ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మనందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ తూర్పు నియోజకవర్గాన్ని దేవినేని అవినాష్ గారిని ఎందుకు చెప్తానంటే, దేవినేని అవినాష్ గారు మన కొండ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాలిగోలు వేశాడు ఈ నియోజకవర్గాన్ని. ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్న కాడి నుంచి పాపం కాళ్ళకు బల ఉద్యోగుల బకాయిలు చెల్లించాల్సిందే అంటూ ఏపీ ఎన్జీఓ పశ్చిమ కృష్ణ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ డిమాండ్ చేశారు.
యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం డీఏలను పెండింగ్ లో పెట్టడాన్ని జగన్ తన పాదయాత్రలో తప్పుబట్టారంటూ గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలని యూటీఎఫ్ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా విజయవాడ అలంకార దగ్గర జరిగే ధర్నా చౌక్లో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇవాళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్లు 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ బకాయిలు కానీ, ఏపీజీఎల్ బకాయిలు కానీ, సరెండర్ లీవ్ బకాయిలు కానీ దాదాపు 20,000 కోట్ల పైన పెండింగ్ ఉన్నాయి. ఆ బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి, ఇంకోటి సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఈ 3 ప్రధాన డిమాండ్లతో ఇవాళ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఉద్యోగులకు సంబంధించిన డిఏలన్నీ కూడా చెల్లిస్తానని చెప్పి, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పి, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పి ఆనాటి పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే కూడా ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా నమ్మి ఆయనకు ఓటేసి ఆయనకు 151 సీట్లతో అధికారంలో కట్టబెట్టారు. అధికారులు కట్టబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఈ 4.5 ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్య కూడా పరిష్కారం చేయకపోగా దాదాపు డిఏలన్నీ కూడా పెండింగ్లో పెట్టి 5 డిఏల పైగా పెండింగ్. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ కె శ్రీనివాసరావు. నేటి ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాకు అప్పుగా ఉన్నటువంటి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి సొమ్ములు ఏవైతున్నాయో అవి చెల్లించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ముఖ్యంగా దాచుకున్నటువంటి పీఎఫ్ ప్రభుత్వం వాడేసుకొని ఉద్యోగుల యొక్క కుటుంబాల్లో పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, మెడికల్ అవసరాలకి అవసరమైనటువంటి సొమ్ముని కూడా ప్రభుత్వం వాడుకొని దాంతో పాలన గడిపిస్తూ ఉంది. ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. వెంటనే మా పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం చాలా ఘనంగా ఇస్తుందని ఆశపడితే 23% ఫిట్మెంట్ ఇచ్చి హెచ్ఆర్ఏని తగ్గించి కొన్ని డిఏల్ని మింగేసి, కొన్ని డిఏల్ని రద్దు చేసి, కొన్ని డిఏల్ని పెండింగ్ పెట్టింది. హామీగా ఇచ్చినటువంటి జీవోల రూపంలో ఇచ్చినటువంటి డిఏలు ఉన్నాయో అవైనా 1వ తారీఖున జీతాలు చెల్లించాలి. 1వ తారీఖున జీతాలు చెల్లించాలి. యువత భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వజమెత్తారు. మొగల్రాజుపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ యువతను మోసగించారంటూ విమర్శించారు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. ఊవెత్తిన సునామీలాగా వచ్చామన్నటువంటి వైసీపీ పెద్ద ఎత్తున అగాధంలోకి ఇవాళ కూరుకుపోయింది. రాష్ట్ర ప్రజల్ని కూర్చేసింది. యువతని కోలుకోలేనటువంటి దెబ్బతీసింది. యువతకు అందుకనే భరోసా కల్పిస్తున్నాము. రాబోయే 90 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడంగానే యువతకి ప్రత్యేకంగా వాళ్ళకి అటు ఉపాధి అవకాశాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అన్నిటిలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయటం కానీ యువతకి పెద్ద ఎత్తున రేపు అండగా ఉండేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు చూసాం, లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్లు చూసాం. రాజకీయ ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టింది మొట్టమొదట భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ ప్రభుత్వమే. ఇవాళ ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు అయినటువంటి వ్యక్తి పక్క నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతాడని అడుగుతా ఉన్నా. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఆయన రిపోర్ట్లన్నీ బ్యాడ్గా ఉన్నాయి, అంతులేని అవినీతి ఆ నియోజకవర్గంలో జరిగిందని అతను అక్కడ చెల్లని కాసు అయ్యాడు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా చెల్లుతాడు? ఇవాళ రాష్ట్రంలో ఇష్టాసారణ నల్ల చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ జాతీయ అధ్యక్షులు ఎస్కే బాషా అన్నారు.
హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ కి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ జాతీయ అధ్యక్షులు ఎస్కే భాష డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు డ్రైవర్లు సేవలు అందించారన్నారు. వాహన ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ముందుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 106 సెక్షను డ్రైవర్లని బాగా నిర్వీర్యం చేస్తుంది. ఇది వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి పూర్తిగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మోటార్ బిల్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఎటువంటి సహాయ సహకారాలు అయితే మోటార్ బిల్ వ్యవస్థకు అందించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లారీలు రోడ్ల మీద తిరగాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో లారీ యజమాని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గవర్నమెంట్కి ఎందుకు తెలియట్లేదో నాకు అర్థం కావట్లా. ఆన్లైన్ చలాన్లు, గ్రీన్ ట్యాక్సులు, టోల్ ట్యాక్సులు, ఇన్సూరెన్సులు ఈ భారం అయిపోయినాయి. మా వాళ్ళు బళ్ళు తిప్పలేని పరిస్థితి. కన్వీనరు ఏఐటిటిసిహెచ్కి ఈ 106కి మూలాన మా వర్కర్లు చాలా ఇబ్బందులు పడి డ్యూటీలకు రాకుండా బళ్ళు ఆపేశారు. అది వెంటనే ఎత్తేయాలి. అది కేంద్ర గవర్నమెంటు దాన్ని ఇది చేసి మమ్మల్ని ఏదన్నా ఆదుకుంటే తప్ప మా లారీలు తిరిగే పరిస్థితి కనపట్టలేదు. వర్కర్లు మొత్తం స్ట్రైక్లో కూర్చున్నారు. దాన్ని వెంటనే దాన్ని ఆపేయాలి. గుర్రాల పూర్ణచంద్రరావు, ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ నుంచి ఏపీ స్టేట్ కన్వీనర్ మాట్లాడుతున్నాం. ముందుగా ఈ మీటింగ్ పెట్టిన సారాంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి నల్ల చట్టం ఏదైతే ఉందో 106వ సెక్షన్ అనేది మా డ్రైవర్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఒక కుట్రపూరితమైన దొడ్డిదారిలో తీసుకొచ్చిన ఈ సెక్షన్ని పూర్తిగా రద్దు చేయాలని మా ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ నుంచి అతి ముఖ్యమైన డిమాండ్ని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అయితే ఈ చట్టం వల్ల రాను రాను డ్రైవర్ అనే వ్యక్తి దొరకని పక్షంలో ప్రభుత్వం, ప్రజలు అతలాకుతలం అయిపోతారు. మనకి ఏ పని కావాలన్నా కరోనా టైంలో కూడా ఫ్రంట్ వారియర్స్ కింద మరి ఎన్ని మంది అయితే ఉండాలి. నా పేరు ఆలా నారాయణ రెడ్డి అండి. ఎస్కేఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ మాది. నాకు ఒక 50 వెహికల్స్ ఉన్నాయండి. 100 మంది డ్రైవర్లు ఉన్నారు అక్కడ. ఈ డ్రైవర్లు 106 వల్ల ఈ డ్రైవర్లు మా దగ్గర మానేసి వేరే పనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే, ఆల్రెడీ ఈ 10 సంవత్సరాల జైలు శిక్ష యాక్సిడెంట్ అయితే 7 లక్షలు జరినామంటున్నారు. ఈ చీకటి జీవో వల్ల వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ లారీలు ఎలా తిప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఈ జీవోని రద్దు చేయకపోతే మేము లారీలు ఆపేయడం, బళ్ళు తీసుకెళ్లి స్టాపేజ్ చేయడం జరుగుతుంది. సీఎం మాట నిలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ ఇచ్చిన మాటను సంక్రాంతిలోపు నిలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో ఆమరణ దీక్షలు చేసిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ తో పాటుగా బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి తదితరులు వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పి సీఎం మోసగించారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితుల పోరాటంలో 30 గంటల ధర్మ పోరాట దీక్ష హనుమంతుల గ్రంథాలయంలో ప్రారంభించుకుంటున్నాం. అనేక మంది మరణించిన అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలై ప్రాణాలు వీడిన వారి కుటుంబ సభ్యులంతా కూడా దీక్షల్లో కూర్చున్నారు. అలాగే కింద ఉన్న వారిలో కూడా అత్యధిక శాతం అటువంటి కుటుంబాలకు సంబంధించిన వారు. సుమారు 600 కుటుంబాలు ఈ రకంగా అగ్రిగోల్డ్ మోసం కారణంగా భార్య బిడ్డల్ని, లేదు భర్తల్ని, బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని అన్యాయం చేసి ఈ కంపెనీ మోసాన్ని బలై చనిపోయారు. వారందరికీ
ముఖ్యమంత్రి దాంట్లో డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తులను ఆర్థికంగా మోసం చేసి వీధుల పాలు చేస్తే ఇటు ఆనాడు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర అటాచ్మెంట్ రూపంలో పెట్టుకుని మాకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నారు. సాక్షాత్ ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2017లో మా శిబిరానికి వచ్చి చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు నేను ఈ గవర్నమెంట్ 3 లక్షలు ఇస్తానంటుంది, ఇది అన్యాయం, నేను 10 లక్షల రూపాయలు ఇస్తాను, మిగిలిన 7 లక్షలు కూడా పూల్లో పెట్టిస్తానని చెప్పి ఇక్కడే వాగ్దానం చేయడం జరిగింది. దరిదాపుగా ఇంకా ఆయనకు 2 నెలలు 3 నెలలు ఇప్పుడు ఉన్నటువంటి వార్తల ప్రకారం చూస్తే 1 నెలే ఉన్నట్టుంది. ఇప్పుడు కనీసం ఒక్కళ్ళకి కూడా 1 రూపాయి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. మేము కూడా కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఓట్లేసి గెలిపించిన జనానికే మొహం చూపించినటువంటి ముఖ్యమంత్రి చనిపోయి అట్టహాసంగా మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. రాణిగారి తోట 17వ డివిజన్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 2024లో వైఎస్ఆర్సీపీ మరలా అధికారంలోకి రాగానే డివిజన్లో చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలను గడప గడపకు వెళ్లి పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్లో సోదరులు సీనియర్ నాయకులు అదేవిధంగా పరియేరు డివిజన్ స్థానిక కార్పొరేటర్ టంగిరాల రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, పెద్దలు బొడ్డప్పల నాయుడు గారు, శాప్ డైరెక్టర్ దామోదర్ గారు, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులతో కలిసి అదేవిధంగా 3వ డివిజన్ 12వ డివిజన్ 14వ డివిజన్లో ఈరోజు ఏదైతే మేము ఒక కార్యక్రమం చేపట్టామో, ఒక హామీగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో ఏదైతే రూపొందించుకున్నామో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గారు వివరించి, అదేవిధంగా ఈరోజు పరియేరు డివిజన్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజానికం మాకు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి, మాకు చెయ్యాలని చెప్పని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, గద్దె రామ్మోహన్కి వినిపించుకున్నా, పట్టించుకోకుండా వరదలు వస్తే ఎన్నో కష్టాలు పడి పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు దమ్మున్న మునగాళ్ళలాగా దమ్మున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంవత్సరం కాలంలో 125 కోట్ల రూపాయలతో ఈరోజు 17వ డివిజన్లో మరి 2వ విడత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ రామరెడ్డి గారు మరియు అందరం కూడా స్థానిక పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ ఒక్క డివిజనే కాదు, ఈరోజు అవినాష్ గారు గత 4 ఏళ్ళుగా ఎన్నో విధాలుగా ప్రజల వద్దకే వస్తున్నారు. మరియు 12వ డివిజన్ 3వ డివిజన్ 14వ డివిజన్లో వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ కూడా గడప గడప కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ మరి ప్రజలకు ఇంకా ఏవైనా వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తిరువూరులో తెలుగు తమ్ముళ్ల బాహాబాద్, ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ, పలువురు పోలీసులకు గాయాలు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్. కాకినాడలో సీఎం జగన్ ను కలిసిన పలువురు బాధితులు, వెంటనే ఆర్థిక సాయం అందించాలంటూ కలెక్టర్లను ఆదేశించిన సీఎం జగన్ ను కలిసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన వైఎస్ షర్మిల. ఏ విధమైన రాజకీయ చర్చలు జరగలేదని ప్రకటన. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె, 26,000 రూపాయల వేతనం ఇవ్వాలంటూ నేతల డిమాండ్. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.